ఈ రోజు నేను చూపించబోయిన ఓకే అర్థమైంది. ఎప్పుడు నార్మల్గా వచ్చేవాడు ఈ రోజు ఏంటో ఒక వెహికల్ బగ్గీలో వచ్చాడు ఏంటనగా నేను ఈ రోజు మీకు చెప్పేది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఈ రోజు ఎక్స్పీరియం పార్క్లో హైదరాబాద్కి చాలా తక్కువ డిస్టెన్స్లో ప్రొద్దుటూరు మేడిపల్లి దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియం పార్క్లో ఉన్నాను. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు అండ్ మన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిపి ఓపెన్ చేసినటువంటి ఈ పార్క్. దీనికోసం ఒక చిన్న డిస్క్లైమర్ ఉంది. టోటల్గా 150 acres, 20,000 ఆఫ్ స్పెషల్ ప్లాంట్స్ అండ్ ఇంపోర్టెడ్ దాదాపుగా 85 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి 25,000 స్పెషల్ ప్లాంట్స్ ఇక్కడ ఉండడం జరిగింది. దాదాపుగా 150 acres నార్మల్గా లేదు. ఈరోజు మొత్తం ఒక రౌండ్ వేసి మీకు తిప్పి చూపిస్తాను. నాతో పాటు మీకు కూడా కళ్ళు తిరగాల్సిందే. ఆల్మోస్ట్ ఇప్పుడు నాతో తిరిగితే మీరు ఇంగ్లాండ్, యూరప్, ప్యారిస్ ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదు. ఆఖరికి గోవా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళితే బీచ్ కోసం వెళ్ళాలి. ఇప్పుడు నాతో పాటు వచ్చేయండి. ఎస్ కమాన్ గైస్, ఇది చూసారు కదా, వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ బార్ స్టోన్. ఇది ఏంటి బార్ స్టోన్ అనుకుంటున్నారా? యూజువల్గా పార్టీస్లో మనం బార్ కౌంటర్స్ చూసుంటారు, బట్ ఇట్స్ ఏ బార్ స్టోన్. కంప్లీట్గా ఇక్కడ ఏంటి అంటే వరల్డ్లోనే సెకండ్ బార్ స్టోన్. దీన్ని మీరు ఎక్కడ చూడొచ్చు అంటే ఐ థింక్ యూకేలోని ఒక బార్ ఉంది, అక్కడ ఉంది ఇటువంటి స్టోన్ పబ్, బట్ అది చాలా చిన్నది. కంపేర్ టు దట్ ఇదే థీమ్ పార్క్ లో వరల్డ్స్ లార్జెస్ట్ బిగ్ బార్ కౌంటర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఇంకొక లొకేషన్ లో ఉంది, అది మీకు చూపిస్తాను. ఇదైతే సెకండ్ బార్ కౌంటర్, కంప్లీట్ స్టోన్ తో చేసింది. నో అదర్ రా మెటీరియల్స్, ఓన్లీ స్టోన్ తో చేయబడినటువంటిది. బాగుంది కదా. ఇక్కడే బార్ సెటప్ పెట్టుకోవచ్చు. ఇక్కడే చికెన్ 65 ఇలా మనకి నచ్చిన స్టార్టర్స్ కానీ చేసినవి ఇక్కడి నుంచే సప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఎవర్ మీరు ఏదైనా పార్టీస్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ మీరు వెన్యూ బుక్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మీరు ఈ ప్లేస్ అంతా చూస్తే ఇది ఒక పార్టీ కౌంటర్ అనమాట. సో ఇక్కడే డీజే నైట్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బార్ కౌంటర్ కూడా ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ ఆ బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది అండ్ రైట్ సైడ్ బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక లొకేషన్ చూద్దాం, వచ్చేయండి. గాడ్, నేనైతే ఈ కౌంటర్ చూసి షాక్ అయిపోయా. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ బార్ కౌంటర్ వైల్ హ్యావింగ్ డ్రింక్స్, ఈ బార్ కౌంటర్లో కూర్చున్నప్పుడు ఏంటి అంటే ఒక అథెంటిక్ ఫీలింగ్ వస్తుంది, ఒక అథెంటిక్ ట్రైబల్ ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఇది తెప్పించడం కూడా అలాంటి కంట్రీ నుంచే తెప్పించారు. టోటల్గా ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్, ప్లాంట్స్ అన్నీ కూడాను 85 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. రేర్ ఐటమ్స్ ఇవి మళ్ళీ కూడా దొరకవు. ఆప్షన్లో కొని మరీ ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు చూస్తే ఈ వుడ్ కూడాను కంప్లీట్ ట్రైబల్ ఏరియా నుంచి తీసుకొచ్చినవి. ఇక్కడైతే మనకి అసలు దొరకవు. నాకైతే ఈ లొకేషన్ బీభత్సంగా నచ్చేసింది. ఎంత బాగుంది అసలు. నిజంగాను ఈ లొకేషన్ మాత్రం కొత్తగా పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి కానీ దొరికిందా ఇంకా రచ్చే ప్రీ వెడ్డింగ్ షూట్ నార్మల్గా ఉండదు భయ్యా. ఈ ఫ్లవర్ గార్డెన్ ఇది సీజనల్ ఫ్లవర్ గార్డెన్ అనమాట. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, ఎవ్రీ 6 monthsకి ఒకసారి. ఇప్పుడున్న ఫ్లవర్ గార్డెన్ ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ని వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ మొత్తం అంతా కూడాను ఈ డెకరేషన్ చేయడం జరిగింది. ఇది చాలా హై మెయింటెనెన్స్. ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఇదొకటి. ఖచ్చితంగా ఫోటోషూట్స్కి కానీ లేకపోతే కవర్ సాంగ్ షూట్స్కి కానీ మీరు ఎక్కడికో ప్యారిస్కి, ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇప్పటిదాకా లైఫ్లో మనం ప్లాస్టిక్ చైర్స్ చూసుంటాం, సోఫాస్ చూసుంటాం, అలాగే ఐరన్ చైర్స్ చూసుంటాం, స్టీల్ చైర్స్ చూసుంటాం. కొన్ని చోట్లయితే గోల్డ్తో చేసిన చైర్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఒక 85 కంట్రీస్లోంచి ద బెస్ట్ ప్లేస్ నుంచి కొన్ని ట్రీస్ని ఇంపోర్ట్ చేశారు. ఈ ట్రీస్ ఎలా ఉంటాయంటే మనం కూర్చునే విధంగా ఉంటాయి. లైక్ ఇక్కడ మనం కాన్ఫరెన్స్ మీటింగ్ లాంటివి పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఒక డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలాంటి ఒక సెటప్ సెట్ చేశారు. అండ్ లైట్గా కాఫీ కూడా మనం తాగొచ్చు. ఇక్కడ ఇలాగ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చొని మనం సిట్టింగ్ కూడా వేయచ్చు. సిట్టింగ్ అంటే ఆ సిట్టింగ్ కాదు, లైక్ లంచ్ అండ్ డిన్నర్ ఆర్ డిస్కషన్ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ కైండ్లో ఇవి చేయడం జరిగింది. బేసికల్గా ఈ చెట్లని చిన్నప్పటి నుంచే వీళ్ళు ఫోల్డ్ చేయించి సో ఏ షేప్ అయితే కావాలనుకున్నా ఆ షేప్లో పెంచడం జరుగుతుంది. మొక్కని చిన్నప్పుడే వంచాలి, పెద్ద అయిన తర్వాత వంచలేమంటారు కదా, దానికి నిలువెత్తి నిదర్శనం అనమాట ఈ చైర్స్. ఒకసారి మీరు చుట్టూ ఒక రౌండ్ వేసుకుంటే కమ్ ఈ చైర్స్ చూసారు ఎంత కంఫర్ట్గా ఉన్నాయో. సి ఇది దాదాపుగా ఇది ఎంత వెయిట్ని బేర్ చేస్తుంది అంటే 200 kgs వెయిట్ని బేర్ చేస్తుంది. దీని లైఫ్ ఇప్పటికి 10 years నుంచి దీన్ని పెంచడం జరుగుతుంది. సో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో ఇదొక ప్లేసు. చూసారు కదా, అద్దరిపోయింది కదా ఈ బుల్లు. ఎంత పెద్దగా ఉందో బాహుబలి రేంజ్లో.
ఇది మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది చాలామంది ఐరన్ అనుకుంటారు, బట్ ఐరన్తో చేసినటువంటిది కాదు. ఇది కంప్లీట్గా ఏంటంటే కాటన్ స్టీల్తో చేసినటువంటి బుల్ అనమాట. ఆల్రెడీ వీళ్ళకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి అంటే రామ్దేవ్ గారి ఫ్యాక్టరీ నుంచే మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా మనకి హైటెక్ సిటీ దగ్గర ఒక చీత పట్టుకున్నట్టు ఉంటుంది ఫ్లైఓవర్ని. ఎప్పుడైనా ఎవరైనా అబ్జర్వ్ చేశారా? అలాగే కొన్ని ప్లేసెస్లో ఇలాంటి స్ట్రక్చరైజ్డ్ కాటన్ స్టీల్తో చేసినటువంటి మెటీరియల్తో చేసినటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో ప్లేస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రామ్దేవ్ గారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచే తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ఇది ఎప్పటికీ రస్ట్ పట్టదు, కానీ రస్ట్ ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ ఇది రస్ట్ అస్సలు ఎప్పటికీ పట్టదు. ఇలాంటి బుల్స్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది జుబేదామియా దండి. ఈ ప్లేస్ కంప్లీట్గా ఏంటంటే మీరు ఈ ట్రీస్ని కానీ ఒకసారి అప్ సైడ్ నుంచి చూస్తూ ఉంటే ఇవి ఒక ట్రీ కెనపీస్ అనమాట. బేసికల్గా బయట మనం చూసినప్పుడు కొన్ని కెనపీస్ ఉంటాయి, ఈ ట్రీస్ని ఒక కెనపీ షేప్లో డిజైన్ చేయడం జరిగింది. సో లైక్ గార్డెనింగ్ పార్టీ లాగా కానీ, లేకపోతే రీట్రీట్ సెంటర్స్గా కానీ, లేకపోతే యోగా దాని కింద కానీ మనం ఇది బాగా యూటిలైజ్ చేయొచ్చు. మీరు ఒకసారి చూస్తే మొత్తం అన్నీ కూడా ట్రీ కెనపీసే. ఇది ఎంత లార్జ్ స్కేల్లో ఒక మంచి ఇంటీరియర్తో డిజైన్ చేయడం జరిగింది. ఎంత విశాలంగా ఎంత హ్యాపీగా ఉంది తెలుసా, చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే. ఖచ్చితంగా యోగా రీట్రీట్ సెంటర్ లాంటివి ఇక్కడ కండక్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ కమ్ ఇన్ టు దిస్ థీమ్ పార్క్. ఎందుకంటే యోగా అనేటప్పటికి అందరికీ బాగా ఇంట్రెస్టెడ్, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. యా, అండ్ నెక్స్ట్ చూద్దాం. అసలు ఇంట్రెస్టింగ్ ఆర్ట్ చూసారు, ఎంత బాగుందో అసలు. బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్లేస్ దగ్గర నుంచి బుద్ధుడిని తీసుకురావడం జరిగింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అండ్ మీరు ఒక్కసారి ట్రీని చూసారంటే బుద్ధుడి హెయిర్ షేప్లోని డిజైన్ చేయబడినటువంటి ట్రీ అనమాట. దీనికి ఎప్పటికప్పుడు కటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి మీరు ఓవర్లుక్లో వేసుకుంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అమేజింగ్ ప్లేస్ అనమాట. ఈ లొకేషన్ చూసారు, అసలు లవ్ సింబల్స్తో ఎంత బాగుందో. అక్కడెక్కడో మనం గేమ్ చేంజర్ సినిమాలో చూసాం సెట్, ఇలా రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది. అక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు అద్దరిపోద్ది. ఎస్పెషల్లీ ఏదైనా ఫంక్షన్స్కి వాటికి మనం ఈ వెన్యూని బాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నెక్స్ట్ February 14th వస్తుంది. ఇప్పటికే చాలామంది కపుల్స్ ఏజ్లతో సంబంధం లేకుండా ఇప్పటికే అట్రాక్ట్ చేస్తుంది ఈ ప్లేస్. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి సీజనల్ ఫ్లవర్ గార్డెన్. అండ్ మీరు వెనక్కి చూసినట్టయితే యంగ్ కపుల్ అండ్ ఇప్పుడు అప్కమింగ్ లేటెస్ట్ కపుల్స్ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు కూడా ఈ ప్లేసెస్కి వచ్చి ఫొటోస్ దిగి వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని చాటుకుంటున్నారు. ఇక్కడ మీరు కూడా మీ ఉత్సాహాన్ని చాటుకోవాలనుకుంటున్నారా? వెంటనే రండి, మీరు ఇలా ఫోటోలు దిగండి. February 14th మీ వైఫ్నో లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్నో ఇంప్రెస్ చేయండి, మామూలుగా ఉండదు. వచ్చేయండి, నెక్స్ట్ చూద్దాం. ఇంతకుముందు చెట్ల మీద ఇల్లులు ఉంటాయని వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ థీమ్ పార్క్లో మన ఎక్స్పీరియన్స్లోని ఒక మంచి ట్రీ హౌస్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి పిలిచి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ సీనిక్ పాయింట్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం థీమ్ పార్క్ మొత్తం కనబడుతుంది. ఈ థీమ్ పార్క్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే February 14th మీ గర్ల్ ఫ్రెండ్ ఒక మంచి డేట్ నైట్కి కానీ ఇక్కడికి తీసుకురావాలంటే దిస్ ద బెస్ట్ ప్లేస్. ఒక నైట్ క్యాంప్ ఇక్కడ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాటేజెస్ ఉన్నాయి మనకి ఉండడానికి, ఒక నైట్ స్టే చేయడానికి కూడాను. అలాగే రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ ట్రీ హౌస్ అయితే నాకు బిభత్సంగా నచ్చింది. మనం ఇప్పుడున్న ప్లేస్ ఏంటంటే దీన్ని జపనీస్ గార్డెన్ అంటారు. ఇది ఎప్పటికప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే కొన్ని రౌండ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ పైన రౌండ్ కలర్లోని ఫ్లవర్స్ని రౌండ్ కలర్లో ట్రీస్ని కూడా డెకరేట్ చేయడం జరిగింది. ఒక మనిషికి గ్రూమింగ్ ఎంత అవసరమో, మనకి డైలీ ఫుడ్ ఎలా అవసరమో, దీనికి రెగ్యులర్గా ఈ ట్రీస్కి ట్రిమ్ అనేది అంతే అవసరం. ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి ప్యారిస్లో ఉంది ఇటువంటి జపనీస్ గార్డెన్. సేమ్ జపనీస్ గార్డెన్ని ఇంకా గొప్పగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా 20
85,000 స్పేషియస్ ప్లాంట్స్ అన్నిటిని కూడా 85 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఈ జపనీస్ గార్డెన్లో ఉన్న ప్రతి మొక్క కూడాను అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి, ఎస్పెషల్లీ నా వెనుకున్నటువంటి బాల్స్ ఏవైతే ఉన్నాయో ఐ లవ్డ్ ఇట్. అండ్ ఈసారి ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఆర్టిస్టులు కానీ లేదా మీ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ ఏదైనా సాంగ్స్కి కానీ వెళ్ళాలంటే ఈసారి కంట్రీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మన ఎక్స్పీరియన్స్ థీమ్ పార్క్ వచ్చేస్తే మనం అన్ని కంట్రీస్ని కవర్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ 85 కంట్రీస్లో ఉన్న స్పెషల్ ప్లేసెస్ అన్నీ కూడాను మొత్తం రీక్రియేట్ చేయడం జరిగింది దానికన్నా గొప్పగా. అండ్ ఒక్కసారి ఓవర్లుక్ వేసుకుంటే మొత్తం అంతా అదే. అండ్ ఎస్పెషల్లీ మీరు చాలా మూవీస్లో చూస్తే ఈ స్టెప్స్ ఏదైతే ఉందో ఈ స్టెప్స్ని మనం కొన్ని సాంగ్స్లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ టైం నుంచి నేను కూడా, అంటే నేను కాదు, ఇన్ ఫ్యూచర్ డేస్లో ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ దొరికితే ఖచ్చితంగాను ఆ అమ్మాయి ఒక ప్లేన్ సారీ, నేను ఒక ప్యాంటు షర్ట్ వేసుకొని తను ముందు వెళ్తుంటే నేను వెనక పరిగెట్టుకుంటూ వస్తాను. ఖచ్చితంగా ఇది ఒక షూట్ చేసి నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా చాలా ప్లేస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉంది, గ్లోయింగ్ గార్డెన్. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అర్జెంట్గా దాన్ని చూసేద్దాం. కమ్. ప్రపంచంలో ఎన్నో గ్లోయింగ్ గార్డెన్స్ చూస్తుంటాం, బట్ ఇండియాస్ బిగ్గెస్ట్ గ్లోయింగ్ గార్డెన్. ఈ గార్డెన్ దగ్గరికి వస్తే ఎవరైనా సరే సెల్ఫీ తీసుకోకుండా ఉండలేరు. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ థీమ్ పార్క్లో 600 సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఫైనెస్ట్ సెల్ఫీ పాయింట్ ఇండియాస్ బిగ్గెస్ట్ గ్లోయింగ్ గార్డెన్. ఇది నైట్ టైం మీరు కరెక్ట్గా చూస్తే షైన్ అవుతుంది. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే పర్టికులర్గా ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేసెస్లోని మనం ఏదైనా సరే లైక్ ఎలా అంటే ఆఫ్టర్ రిసెప్షన్ పార్టీస్ లాంటివి ఇక్కడ బాగా అరేంజ్ చేసుకోవచ్చు. గ్లోయింగ్ గార్డెన్ ఇక్కడ ఉంది, జపనీస్ గార్డెన్ అక్కడ ఉంది. అండ్ మీ డైనింగ్ సెక్షన్ ఎక్కడ అరేంజ్ చేసుకోవచ్చో తెలుసా? ఐ విల్ షో యూ. దట్స్ ద ప్లేస్. కాక్టైల్ పార్టీస్ అండ్ కొంతమంది రిసెప్షన్స్, ఫంక్షన్స్ అటువంటి ఏమైనా ఉన్నా సరే ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకునే విధంగా సెటప్ చేశారు. మీరు ఓవరాల్గా హ్యావ్ ఎ లుక్, ఒక రౌండ్ లుక్ వేసుకుంటే ఈ సెంటర్ ఆఫ్ ద జంక్షన్లో మీ ఇంట్లో ఒక అకేషన్లో ఒక పార్టీ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే చాలా బాగుంది కదా. తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. మీ రిలేటివ్స్ అయితే అబ్బా అనకుండా ఒక్కరు కూడా ఉండలేరు. మీ హిస్టరీలోనే ఇది ఫైనెస్ట్ ప్లేస్ అవుతుంది. సూపర్బ్ ఆల్బమ్ అవుతుంది. వీళ్ళ థీమ్ పార్క్లో ఎంత బ్యూటిఫుల్గా స్కల్ప్చర్స్ని ఎంత బాగా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే, ఇది మీకు ఆల్రెడీ చూసినట్టయితే ఇది కూడా కాటన్ స్టీల్తో చేసినటువంటి స్కల్ప్చర్ అనమాట. ఇంత బ్యూటిఫుల్గా ఉంది. దీని చుట్టూ స్మాల్ ప్లాంట్స్ పెట్టి మొత్తం చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న ఐటమ్స్లో ఇది కూడా ప్రేషియస్ అని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు ఇక్కడ వీళ్ళు డిజైన్ చేసినట్లు ఇంకా చాలా స్కల్ప్చర్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడ ఉన్నటువంటి స్కల్ప్చర్స్లోని టోటల్గా వీళ్ళు 5 lakhs నుంచి 1 crore వరకు ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఓవరాల్గాను. ఇందులో జస్ట్ ఈ అవుల్ మాత్రమే, ఇక్కడ మీరు చూసినటువంటి ఈ స్కల్ప్చర్ ఏదైతే ఉందో ఇది ఒక్కటే 50 lakhs వాల్యూడ్ వర్త్ ఉన్నటువంటి స్కల్ప్చర్. ఇది ఎంత బాగా చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కొంచెం మనకి రిలాక్స్ అవ్వడానికి, కూర్చోవడానికి ప్లేస్మెంట్ కూడా ఒక బస్ స్టాప్ లాగా వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది ఇన్సైడ్. అండ్ నెక్స్ట్ ఇంకా చూసేద్దాం. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ఇంకొక 1 monthలో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇదేంటి అంటే ఇది ఒక రెస్టారెంట్. మీరు కరెక్ట్గా చూసినట్టయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీటెడ్. ఇది ఒక కైండ్ ఆఫ్ రెస్టారెంట్ అనమాట. ఇదంతా యూరోపియన్ స్టైల్లో డిజైన్ చేయబడినటువంటిది. ఇది మనం ఎక్కడికి వెళ్ళినా ఇతర కంట్రీస్లో మాత్రమే ఇటువంటివి చూడగలం. ఇది మొత్తం కూడా రామ్ దేవ్ గారి క్రియేటివిటీ, ఆయన ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఎక్స్పీరియన్స్ థీమ్ పార్క్. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చి విజిట్ చేయవలసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడే విజిట్ చేయండి. టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ. దీనికోసం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ లో మాతో షేర్ చేసుకోండి.